గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీఏ గెలిచిండుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఆలోచన దృక్పథం ఎలా ఉండుండేది? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. నేను పొజిషన్ గురించి అడగట్లేదు. అంటే మీరు అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వాళ్ళది హింస పెడితే అనిల్ మారాడని. తప్పది, కరెక్ట్ కాదు అది. అసలు జైలుకి అన్యాయంగా పంపించారు, అన్యాయంగా ఇరికిచ్చారు. 22 కేసుల్లో సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుల్లో 9 నెలలు 245 రోజులు జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పెట్టి నోటీసులు ఇవ్వకుండా కస్టడీలకి పంపించి జైళ్ళ శాఖ కానీ పోలీసు శాఖ కానీ ఎవరు ఆల్ ఓవర్ కంప్లీట్ ఒక నిఘా నేత్రం కింద పనిచేసి మమ్మల్ని చంపాలనుకున్న పరిస్థితుల్లో సజీవుడని దేవుడు కాపాడితే న్యాయస్థానాలు న్యాయమూర్తుల తీర్పులతో బయటకు వచ్చి పొద్దుట్టున్నాం. నాకు నేనుగా అనుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఏమని? దిస్ ఈజ్ నాట్ రైట్. ఏది? నేను మాట్లాడిన పరిస్థితులు. ఎందుకు ఏ మాటలు? అవతల వాళ్ళు రెచ్చగొడితే నేను రెచ్చిపోయి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రెచ్చిపోయి మాట్లాడారు అంటే వాడు రెచ్చగొట్టాడు, నా కుటుంబం మీదకి వచ్చాడు. కుక్కలు కూడా ఊరుకోవా బాబు, వాళ్ళ దాని పిల్లల్ని దాని పిల్లల జోలికి వెళ్తే కుక్కలు పశువులు కూడా ఊరుకోవు. నా ఆఫీస్ తగలబెట్టి మమ్మల్ని చంపాలని చూస్తే ఊరుకోవాలా? అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. మరి మీరు చట్ట ప్రకారం తీసుకున్నాం. నేను ఎవరిని ఏం చంపలేదే ఆ రోజు. నేను ఎవరిని ఏం చంపేస్తాను, ఎవరిని చంపేస్తారన్నారు. నేను ఎవరిని ఏం మాట్లాడలేదు. ఆ రోజు కూడా లీగల్గానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక టీంని ఇచ్చారు. నేను డైరెక్ట్గా పోలీస్ కేసు పెట్టాను. ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడాను అని అన్నారు కదా. 1-2 మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడి ఉండొచ్చు. అనిల్ గారు మర్చిపోయారా? బ్రదర్ ఒక చెప్తాను, అనిల్ గారు మీరు ఇది ఎందుకు చేశారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అడుగుతున్నాను, అనిల్ గారు మీరు ఎందుకు చేశారు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. రాగద్వేషాలు ఏమీ లేవు, కుట్ర ఏమీ లేదు, కార్పణ్యాలు ఏమీ లేవు మనసులో. జగన్మోహన్ రాజకీయంగా దగ్గర అభిమానం సంపాదించాలి. రోహిత్, అట్లాంటి చీప్ ట్రిక్స్ జగనన్న అసలు ప్లే చేయరు. జగనన్న ప్రియ శిష్యుడిగా బోరుగడ్డ అనిల్ దగ్గర అసలు ఉండవు. మరి మీరు అన్ని అంటున్నప్పుడు కనీసం వైసీపీ నాయకులు ఎవరు ఇది ఇలా చేయొద్దని ఇలా అనలేదా? మీకు ఇంత పిఆర్ ఉంది, కేంద్ర మంత్రుల దగ్గర పరిచయం ఉంది, మరి వాళ్ళు ఎవరు ఇది కరెక్ట్ కాదు అని అనలేదా? అంటే మీ స్థాయికి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కూడా చాలా డిబేట్స్ లో భయంకరంగా తిట్టుకుంటున్నారు రోహిత్. ఇలాంటి తిట్లు తిట్టుకోలేదు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నాకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా. నేనేం మాట్లాడుతున్నా అంటే, నీకు అసలు ఇది ఎందుకు జరిగింది అంటే నా దగ్గర ఆన్సర్ లేదు రోహిత్. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను అనుకునేది ఒకటే, ఐ జస్ట్ వాంట్ టు బి ఏ వెరీ గుడ్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. ఐ వాంట్ టు బి ఏ వెరీ గుడ్ పార్లమెంటరీ. ఐ వాంట్ బికమ్ ఏ వెరీ గుడ్ పార్లమెంటరీ. నాకు ఆశ ఉంది. 10 సంవత్సరాలు కేంద్ర మంత్రులతో తిరిగి పనిచేసి సెషన్స్కి పోయి ఖచ్చితంగా లోక్సభకి వెళ్ళాలి. దేవుడు దీవిస్తే, దేవుడు అవకాశం ఇస్తే, సజీవుడని దేవుడు అవకాశం ఇస్తే, ఖచ్చితంగా ప్రజలు దీవిస్తే. నేను ఆ దిశగా ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఒకటి, మమ్మల్ని అన్నారు మేము అన్నాం పోటాపోటీగా ఇక్కడ అదే మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అన్నది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులు, లేదంటే ఆ వ్యక్తులు కాదు. సో మీరు అలా అన్న మిమ్మల్ని ఆ వ్యక్తులు డైరెక్ట్ గా అన్నప్పుడు, ఆ వ్యక్తులు కానప్పుడు నేను కూడా కాదు, ఆ వ్యక్తులు పేరు పెట్టే మీరు అన్నారుగా. నో, దట్స్ ఆల్ మార్ఫింగ్. చెప్తున్నా కదా నీకు. ఇప్పుడు మళ్ళీ నేనేం చెప్తున్నా నీకు, 1-2 మాటలు పేలుండొచ్చు, కానీ దట్స్ నాట్ అప్ టు దెమ్. ఖచ్చితంగా వాళ్ళకి ఆపాదిచ్చే మాటలు కాదు. ప్రతి మాటని మార్ఫ్ చేశారు, ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టారు. జనసేన నుంచి ఉన్న క్యాండిడేట్సే చెప్పారు. నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఆ వీడియో చూడమనండి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అనుకుంటే రివాల్వర్ తీసుకొచ్చి డైరెక్ట్ పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమనండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా నేను. ఒకటి, లోకేష్ కూడా అంతేనా? ఎవరికి? లోకేష్ నేనేమనలేదు ఎప్పుడు అన్నారు. నేనేమనలేదు అసలు ఎప్పుడు. లోకేష్ ఏమంటాం, మేమేమంటాం? మర్చిపోయారా? రాజకీయ విమర్శలు చేశారు, రాజకీయ విమర్శలు వాళ్ళు చేశారు, మేము చేసాం. పర్సనల్గా వ్యక్తిగత హననం ఎప్పుడు చేయలేదు లోకేష్. ఏ మాటలైతే వల్లభనేని వంశీ అన్నాడో అలాంటి మాటలనే నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను అట్లా గుచ్చేయను అనుకో. చెప్పాను కదా మీకు,
ఇప్పుడు మీరు అవే మాటల్ని ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తూ ఇంకొంచెం నొక్కి మాట్లాడారు. నో దట్స్ ఆల్ మార్ఫింగ్ బ్రదర్. అది కూడా మార్ఫింగ్. మళ్ళీ చెప్తున్నా, 100 times చెప్తాను, ఖచ్చితంగా ఎవడికి ఎట్లా కావాలో అట్లా ఎడిట్ చేసుకొని మార్ఫ్ చేసేసుకున్నారు. నెవర్ ఎవర్. మీకు అసలు శత్రువులు వైసీపీలో ఉన్నారా, జనసేన టీడీపీలో ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే కేవలం అనిల్ మాట్లాడిన మాటల్ని ఇంత దారుణంగా మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేయాల్సిన అవసరం. నేనేం చెప్తున్నా అండి మీకు ఒకటే, నేను జైలుకి పోతే సంతోషపడిన వాళ్ళల్లో ఒకడున్నాడు. ఎవరు? కారుమూరి వెంకటరెడ్డి. ఆ అబ్బాయికి నా మీద కుళ్ళు ద్వేషం ఏముండిందో నాకైతే తెలియదు. మీరేమైనా అతని నియోజకవర్గమా? నాకేం సంబంధం అసలు? మరి వెంకటరెడ్డికి అతను నిన్నగాక మొన్న అధికార ప్రతినిధి అయ్యిండు. 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను వాలంటీర్గా పనిచేస్తున్న వ్యక్తిని. నేను అన్న నోస్ మీ వెల్, జగన్ అన్న నోస్ మీ వెల్. నాకు అర్థం కాక అడుగుతాను, నేను వైసీపీ పార్టీలో చేరితే తప్పేంది? మీ బాధ ఏంది? అసలు మీడియానే అడుగుదాం చేరాలనుకుంటున్నారా? చేరతానబ్బా, తప్పేంది ఇప్పుడు? వాట్స్ రాంగ్? నేను తప్పని ఎవరైనా లేదు రోహిత్, నేను చేరకూడదా? చేర్చుకుంటారా? ఖచ్చితంగా చేర్చుకుంటారు, ఖచ్చితంగా జాయిన్ అవుతారు. పార్టీ ఆఫీస్కి వెళ్తే రానివ్వలేదంట ఎవరు చెప్పారు అనుకుంటున్నారు? శుభ్రంగా భోజనం చేశాను, ఫోటోలు కావాలని చూపిస్తాను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్యానల్ పక్కనే. మరేంటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే రానివ్వలేదు? ఇవన్నీ సొల్లు మాటలు. ఎవడో గిట్టనోడు ఏదో చూపించేసి ఏదో చేసేస్తే పార్టీ. మరి అధికారంలో ఉన్న నాళ్ళు ఎందుకు మీరు రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమను చూపించి ఇప్పుడు దానికి రాజీనామా చేసి నేను వైసీపీలో చేరుతానని అంటున్నారు? రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్గా పనిచేయకూడదని రాజ్యాంగం అని రాసిందా? కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మంచి పనులు చేస్తున్నారని కోవిడ్ అనే మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చడంలో ఆయన డైరెక్ట్గా అప్రిషియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయానికి ఆయన విషెస్ చెప్పారు. ఆయన పరిపాలన ఆయన కూడా మెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు అప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బధాయి ఇచ్చారు. అంటే వెల్కమింగ్, ఈ వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? నవరత్న పథకాలకు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళారు. పరిస్థితులు మారినాయి అంతే, దట్స్ ఆల్. నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి ఎక్కడుండి ఎక్కడ ఏమైనా చేయొచ్చు కదా. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది, ఆ హక్కు కల్పించింది. చేయకూడదని మీరు ఎట్టంటారు, ఇంకొకళ్ళు ఎట్టంటారు? దట్స్ మై విష్ అండి. చేసిన దాన్ని క్వశ్చన్ చేస్తారు, మీరు ఆన్సర్ చెప్తే దానికి వాళ్ళకి కన్విన్స్ అయితే ఓకే, అది ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది జనం అర్థం చేసుకుంటారు. విను, ఎవరో ఆమోదయోగ్యం పొంది అది అంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజానాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు కోసం పనిచేసేదానికి కాలర్ పట్టుకొని చెప్తాను. నేను ఇప్పటికీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ప్రియశిష్యుడు అని. ఎందుకు? ఆయన ఒక నాయకుడిగా నేను ఎంచుకున్నానబ్బా. ఆయన ఒక నాయకుడిగా ఎంచుకున్నాను. ఆయన పేద ప్రజల కోసం, ఒక నాయకుడిని ఇష్టపడటం అంటే ఇంకొక నాయకుల్ని, కుటుంబాన్ని తిట్టడం కాదు కదా. అట్లా కాదు కదా. ఎవరు తిట్టినారు? ఏదో ఒకటి అరా మాట్లాడిన దానికి చెప్పాను కదా, రిగ్రెట్ మై సెల్ఫ్. ఓకే, నువ్వు పదే ఆ క్వశ్చన్లు అడిగితే రిగ్రెట్ అయ్యాను అని అన్నారు కాబట్టి ఓకే, జనం చూస్తున్నా. అంటే నేను ఒకటి చెప్తాను, అంటే నీకు నేను సమాధానం చెప్పాలని నేను నువ్వు వేసిన క్వశ్చన్ నేను సమాధానం చెప్పట్లా. నేను రిగ్రెట్ అయ్యానో లేదో రానున్న రోజుల్లో ప్రజలు చూస్తారు. అంటే నోట్లోంచి ఇంకొక బూతు మాట కూడా రాదా? నువ్వు చెప్తే నేను విననది. నువ్వు ఏదో ఏలు పెట్టి నాకు శాసించి చెప్తే నువ్వు నుంచి పాత నీళ్ళైతే నువ్వు బయటకు కూడా పోవు. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మరి దాన్ని ఏమంటారు? చూపించలా, దాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది నువ్వు డైరెక్షన్. ఇది దిస్ ఈజ్ నాట్ అ డైరెక్షన్. హుకుం ఇది ఎప్పుడు చేయకూడదు, తప్పది. డోంట్ డూ దాట్. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఆన్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్తున్నా, ప్రామిసెస్ చెప్తున్నా, నీ టీవీలో చెప్తున్నా, రోహిత్కి చెప్తున్నా, రోహిత్ ద్వారా, రోహిత్ కెమెరా ద్వారా, బిగ్ టీవీ ద్వారా అందరికీ శిరస ఉంచి చెప్తున్నా, ఒక కొత్త అనిల్ని చూస్తారు, ఒక మంచి అనిల్ని చూస్తారు. ఆ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ని మీరు చూడబోతున్నారు. ఐ స్వేర్ ఆన్ గాడ్.